అంటారు. శ్రీ స్వామి వైకుంఠం నుండి వచ్చి వెంకటాచలంలో సంచరిస్తున్న సమయంలో వారి వంట కోసం శ్రీ మహాలక్ష్మీదేవి ఏర్పరిచిన తీర్థాలను శ్రీతీర్థం, లక్ష్మీతీర్థం అంటారు. కాలాంతరంలో ఇవి అదృశ్యాలైపోయాయి, నిక్షిప్తమైపోయాయి. రంగదాసు తవ్వినప్పుడు శ్రీతీర్థం, భూతీర్థం బహిర్గతమయ్యాయి. తర్వాత శిథిలమైపోయాయి. తరువాత తొండమానుడు పుట్టి పునరుద్ధరించాడని చెబుతారు. వర్షాకాల కారణంగా తిరుమల నంబి ఒకసారి ఆకాశతీర్థం తీసుకురాలేకపోయాడంట. తిరుమంజనార్థం బంగారు బావి నుంచి శ్రీతీర్థాన్ని తీసుకురమ్మని యమునాచార్యుల వారు చెప్పారంట. ఆ తీర్థంతో స్వామివారికి తిరుమంజనం చేశాక స్వామి మరింత సుందరంగా కనిపించారంట. నాటి నుండి ఆ బావి సుందరస్వామి కోపంగా ప్రసిద్ధి పొందింది. ఆ బావి కింద విరజానది ప్రవహిస్తుందని